మనందరి ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇప్పుడే జన్మదిన వేడుకల్ని నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. ఒక నాయకుడు వెనకాల మనం ఉన్నామంటే తలెత్తుకుని తిరిగేలా ఉండాలి. ఒక నాయకుడు వెనకాల ఉన్నామంటే ఒక ధైర్యం వెనకాల ఉన్నామనే ఫీలింగ్ రావాలి. దొడ్డిదారులు తెలియవు, తప్పుడు పనులు తెలియవు, చెప్పిందే చేస్తా, చేయగలిగితేనే చెబుతాననే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఉండడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ 52వ జన్మదినం పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే అనేక పోరాటాలతో అనేక కష్టాలతో ఇక్కడి వరకు వచ్చిన నాయకుడు ఆయన. అంతే తప్ప ఎవరో పెట్టిన పార్టీని లాక్కోవడమో లేకపోతే ఎవరి పంచమో చేరి వారితో కలిసి అధికారం పంచుకోవడమో ఏ రోజు చేయలేదు. పూర్తిగా తన శక్తి సామర్థ్యాలతో తాను కేవలం ప్రజల పక్షాన నిలబడి, పేదల పక్షాన నిలబడి నేనున్నాను మీకోసం అని ఒక నినాదంతో ముందుకొచ్చారు. గత 5 ఏళ్ల పరిపాలన తీసుకుంటే ఈ దేశంలోనే సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో హామీలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని ఇస్తా ఉన్నారు. మనం కూడా హామీలు ఇవ్వాలని అన్నప్పుడు అలవిగాని హామీలు ఇవ్వలేను, అమలు చేయలేని హామీలు ఇవ్వలేను, నేను నిజాయితీతోనే ప్రజల ముందుకు వెళ్తామని చెప్పి ఓటమి ఎదురైనా పర్వాలేదని చాలా ధైర్యంగా నిలబడిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు హామీలు ఇచ్చి వెనకపోయిన ప్రభుత్వంలా కాకుండా చెప్పినది చెప్పినట్టుగా చేయగలిగిన నాయకుడు ఉండడం అనేది ఈ రాష్ట్రంలో ఒక గొప్ప విషయంగా భావిస్తూ మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయన నిండు 100 ఏళ్ళు ఉండాలని, ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో చేరువలో మా పార్టీని ఉంచే విధంగా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. నాతో పాటు మా నాయకులందరూ ఇవాళ నియోజకవర్గంలో ఉన్న మా నాయక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. జగన్ అంటేనే ఇవాళ పేదల పక్షాన్ని నిలబడ్డ నాయకుడని మరోసారి నిరూపితమైంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ ఆయన